గత ప్రభుత్వం కేవలం కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేస్తుందని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక గుమ్మడికాయలు కొడుతూ ప్రారంభోత్సవాలు చేస్తున్నామన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్. ఈ సందర్భంగా అల్వాల్లో నిర్మాణంలో ఉన్న 1000 పడకల టిమ్స్ ఆసుపత్రిలో జరుగుతున్న నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం 11% మాత్రమే నిర్మాణ పనులు పూర్తి చేయగా కేవలం 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేస్తుందన్నారు. సెప్టెంబర్ నెల కల్లా అల్వాల్ టిమ్స్ ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే గణేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్మాణ పనులు 80% పూర్తయిందని, విదేశాల నుంచి వైద్య పరికరాలు, ఆపరేషన్ ఎక్విప్మెంట్ రావడంలో కొంత జాప్యం జరుగుతుందన్నారు. అవి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్మాణం వేగంగా పూర్తి చేసి త్వరలో ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎందుకంటే ఇలా రోజు మా దగ్గర గాంధీ హాస్పిటల్, నిమ్స్, వేరే ప్రైవేట్ హాస్పిటల్ పోతుంది. ఇది అందుబాటులో వస్తే మెడికల్ ఎక్విప్మెంట్ కొంచెం బిల్డింగ్ కాదు కదా, దాంట్లో మిషనరీ ఇబ్బంది కదా, అవన్నీ ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఇందాకనే మీరు చూశారు, నేను చెప్పిన ఎవరు చెప్పిన డిపార్ట్మెంట్లో బుక్స్ ఆఫ్ వర్క్ స్టేజెస్ వైజ్గా పేమెంట్ ఏ స్టేజ్లో వచ్చింది, ఎంత పని అయిందని కూడా ఇక్కడ రికార్డ్ అయి ఉంటుంది ఎవరి మాసం. అదే మాదిరిగా మీరు అడిగిన ప్రశ్నకి బీఆర్ఎస్ ఓన్లీ కొబ్బరికాయలు కొడుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం గుమ్మడికాయలు కొట్టి ఓపెనింగ్ చేస్తారు. వారు అన్ని కొబ్బరికాయలు కొట్టి సంతోషం పరంగానే. ఆ విషయానికి వస్తే వాళ్ళు స్టార్ట్ చేసిరంటే మన కంటోన్మెంట్లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు నారాయణ జోపిడిలా సిల్వర్ కాంపౌండ్లు కూడా కట్టేసి ఆపేసిరు. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 10 కోట్లు దానికి బడ్జెట్ కేటాయించి అది అందుబాటులో తీసుకొచ్చి పట్టాలు ఇచ్చడం. ఈరోజు వాళ్ళందరూ నివసిస్తున్నారు. వారు మాటలకి హడావుడి తప్పితే పనికి ఏమీ లేదు. వారు ఆ 10 కోట్లు కంటోన్మెంట్ ఉన్న నారాయణ జోపిడికి సిల్వర్ కాంపౌండ్కే కట్టింది. వాళ్ళు బీఆర్ఎస్ ఇంట్రెస్ట్ అంతా ఏముండే, కమిషన్ల గురించి, కాళేశ్వరం మీద ఉన్న ఇంట్రెస్ట్ దేని మీద లేకుండే వాళ్ళు కమిషన్లకే పనిచేసిర్రు. కాళేశ్వరం ఈరోజు అంత పెద్ద ప్రాజెక్ట్ అన్నారు, ఈరోజు కూడా రైతులకు ఇబ్బంది అయ్యే పరిస్థితి. వాళ్ళ ఆలోచన అట్లయింది. మా ఆలోచన ఆ రోజు వాళ్ళు కట్టింది ఎంత, 1,142 crores పేమెంట్ చేశారు 2023 డిసెంబర్ దాకా. అప్పుడు పని కూడా 14% పని అయింది. డిసెంబర్ లోపల 14% అయింది. వాళ్ళంతా ఏంటంటే మా స్టాంప్ ఉండాలని ఆలోచన తప్పితే కంప్లీటేషన్ కాదు వాళ్ళది. ఏదో మేము చేసినామని ఎలక్షన్ గడావుడి చేసే రకం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ప్రజలకు ఏ మాట ఇస్తుంది, ఏ అవసరం ఉందో తెలుసుకొని దాని ప్రకారం ఆ బడ్జెట్ కూడా కేటాయించి అందుబాటులో తీసుకొస్తారు. ఈ రోజుకి ఇప్పుడు అడిగితే 687 కోట్ల రూపాయలు పేమెంట్ అయింది. 90% పని అయింది. వాళ్ళది 14% అయింది. మాది 76% మా హయాంలో అయింది. మా ప్రభుత్వంలో 76% డెవలప్మెంటు, 687 crores అంటే సుమారు 550 కోట్ల రూపాయలు మా ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ మొత్తం మీద కంప్లీటేషన్ చేసి అదే కాకుండా ముఖ్యమైన విషయం, ఇలా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే అప్పట్లో 897 కోట్లతోటి పని స్టార్ట్ అయితే దానికి 300 కోట్ల రూపాయలు అదనంగా కేటాయించి
ఒక 100 కోట్లేమో ఆర్ఎన్బి డిపార్ట్మెంట్కి, ఒక 200 కోట్ల రూపాయలేమో మెడికల్ డిపార్ట్మెంట్ కేటాయించారు. మెడికల్ డిపార్ట్మెంట్ కూడా కేటాయించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజుల ప్రైవేట్ హాస్పిటల్స్లో ఏ విధంగా అయితే